నమస్తే అండి రైతు సోదరులకి. ఇవాళ మనము రేవనపల్లి గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది నారి సత్తయ్య గారి దగ్గర. సో ఇక్కడ ముక్తాపూరు మరియు చింతబావి అండ్ రేవనపల్లి గ్రామం నుంచి వచ్చిన పెద్ద మొత్తంలో రైతులు రావడం జరిగింది. సో ఈ రైతు క్షేత్ర ప్రదర్శనలో భాగంగా ఇక్కడ చాలామంది రైతులు కిసాన్ సాబ్ వేసేయడం జరిగింది అండ్ సర్కార్ వేయడం జరిగింది, 999 వేయడం జరిగింది. సో ఈ కిసాన్ సాబ్ వేసిన రైతు మన దగ్గర ఉన్నాడు. ఆ రైతుతోటి మనం ప్రత్యక్షంగా మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరండి? రావుల జంగయ్య, రేవనపల్లి. పోయినసారి ఆశంగి కిసాన్ సాబ్ పెట్టిన 3 ఎకరాలు పెట్టిన 360 బస్తాలు అయినాయి, మంచిగా వెళ్ళినాయి. ఎకరానికి 120 బ్యాగులు అంటే దాదాపు 48 క్వింటాల దిగుబడి వచ్చింది. సో హ్యాపీగా ఉన్నారా? సో అందరు ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్. సో మనం కూడా ఇదే ఛాలెంజింగ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు వచ్చే రబీ కాలానికి మన కిసాన్ సాబ్ వేసి ఈయనతో పాటుగా మనం కూడా అంతే దిగుబడిని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒకసారి గోల్స్ చూపించండి. సో ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీగా ఉన్నారా? సో ఇప్పుడున్న మీ పొలానికి మళ్ళీ ఏ రకం ఎంచుకుంటారు? యాసింగ్కి కిసాన్ సాబ్. ఎన్ని ఎకరాలలో వేస్తారు? 6-7 ఎకరాలు. ఓకే, ధన్యవాదములు అండి. సో మీ పేరండి? జంగారెడ్డి. ఓకే, జంగారెడ్డి, చింతబాయి, ముక్తాపూర్ గ్రామ పంచాయతీ. నేను 2 ఎకరాలు పెట్టాను నాటు, కానీ ఒడ్డు కలపోసిన ఒకతాన ఒక మడికి గంటకి 2 బకెట్ ఎక్కువ హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాం. సో ఇప్పుడున్న పొలంలో ఎంత ఎంత వేస్తారు ఇప్పుడు మళ్ళీ కిసాన్ సాబ్? మొత్తం కిసాన్ సాబ్ వేస్తాను. నాకు 12 ఎకరాలు ఉంది, 12 ఎకరాలు కూడా కిసాన్ సాబ్ వేస్తాను ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో క్లాప్స్ కొట్టండి. సో ఇంకా మీలో ఎవరైనా మన విత్తనాలు వేసిన వాళ్ళు, కిసాన్ సాబ్ కానీ సర్కార్ వేసిన వాళ్ళు, మీ యొక్క అనుభవాలు కూడా పంచుకోండి మాకు. చెప్పండి సార్, ఎవరైనా సరే పర్వాలేదు. నేను గతంలో సర్కారు పెట్టినా, పర్వాలేదు మంచిగానే ఉంది. మళ్ళీ ఈసారి కూడా పెట్టినా. నెక్స్ట్ సీజన్ కిసాన్ సాబ్ పెడదామని అనుకుంటున్నా. ఎన్ని ఎకరాలలో వేస్తారు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎంత పొలంలో వేస్తున్నారు మళ్ళా? కిసాన్ సాబ్ 4 ఎకరాలు వేద్దాం అనుకుంటున్నా. 4 ఎకరాలు వేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదములు. సో మీరు చెప్పండి, ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు అంటే కంటిన్యూస్గా అన్ని రకాలు వేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏ రకం వేయబోతున్నారు? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు సర్కార్ వేసిర్రు, కిసాన్ సాబ్ వేసిర్రు. నేను సెబ్జిన్ కంపెనీ వచ్చిన మాది రేవనపల్లి ముక్తాపూర్ గ్రామంలో నేను కౌలు చేస్తాను 15 ఎకరాలు. నేను ఇప్పుడు సెబ్జిన్ కంపెనీ వచ్చిన సంది కూడా కంపల్సరీ నేను వాడుతూనే ఉన్నా. సర్కారు 999 సంది వాడుతున్నా. 999 సంది వాడుకుంటూ ఇప్పుడు కిసాన్ సాబ్ వచ్చింది. కిసాన్ సాబ్ కూడా 12 ఎకరాలు పెట్టిన ఒకసారి. మనకు అనుకున్న దిగుబడి వచ్చింది. ఓకే, అంటే అనుకున్న దిగుబడి అంటే 95 నుంచి 100 దాకా వెళ్ళింది. ఓకే, 100 దాకా వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు సర్కారు వచ్చిన తర్వాత సర్కారు కూడా పెట్టుకుంటూ వచ్చిన. గతంలో ఏంటంటే కొంచెం పోయినసారి మచ్చ వచ్చిందని కొంత అన్నారు. లైట్ గా మచ్చ వచ్చింది కానీ మళ్ళీ తర్వాత నేను ఏం మందు కొట్టలే పోయినసారి. కాకుండా మచ్చ అయితే మళ్ళీ ఇక కానరాలి కదా మచ్చ ఏమైందో కానీ సెట్ అయిపోయింది. ఇత్తాయి వరకు సెట్ అయింది. కాబట్టి ఈసారి 4-5 ఎకరాలు పెట్టినా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ రబీకి ఎంత పెడతారు? ఈ రబీకి కిసాన్ సాబ్ పెట్టాలి, 15 ఎకరాలు పెట్టాలి. ఓకే అండి. నేను దానికి చెప్పబోయేది ఏంటంటే వేరే రైతులు కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల నష్టం మనకేం లేదు. ఎందుకంటే మనకు ఇప్పుడు రావుల సంఖ్య చెప్పినట్టు 120 వెళ్ళింది అన్నాడు. కాకపోతే నాకైతే 100 వెళ్ళి ఆయనకు 120 వెళ్ళినాయి అన్నప్పుడు అసౌంటి వెళ్ళిన రకాన్ని పెట్టకపోవడం మన ప్రాబ్లం కాదు. ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. మనం రైతులకు డెవలప్మెంట్ కావాల్సిందే. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఒక్కసారి క్లాప్స్ పెట్టండి. కిసాన్ సాబ్ కూడా దానికి ఏం రోగం కూడా రాదు, మంచిగా వచ్చాను. ఎంత ఊరి ఓకే అండి, ఓకే.